ఆ కాలనీ ఒకప్పుడు పూల తోట. రకరకాల పూల మొక్కలు కనువిందు చేసేవి. వరంగల్ నగరానికి పూలు అందించిన ఆ పూదోట ఇప్పుడు జనావాసాల పేటగా మారింది. నైజాం నవాబుల కాలంలో పూలతో ఓలలాడిన నేల ఇప్పుడు వేలాది నిర్మాణాలతో ఎస్ఆర్ఆర్ తోటగా మారింది. చారిత్రక ఓరుగల్లు నగరంలో నేటి తరానికి ఆసక్తి కలిగిస్తున్న ఎస్ఆర్ఆర్ తోటపై సిటీ లైట్స్ ప్రత్యేక కథనం. ఎటు చూసినా జనావాసాలే. ఇసుకేస్తే రాలనంతగా జనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు పూల తోటలకు నిలయంగా ఉండేది. నిజాం కాలంలో ఇక్కడ పొలాలు, పూల తోటలు, వాటికి నీరిచ్చే చెరువులుండేవి. ఈ ప్రాంతంలోనే ఆ కాలపు వారి కుటుంబాలకు చెందిన సిరంగి రాజారాం పూల తోట ఉండేది. సుమారు 20 ఎకరాలలో విస్తరించిన ఈ తోట చుట్టూ ఉర్సుగుట్ట వరకు పొలాలు ఉండేవి. పట్టణీకరణతో కాలక్రమేణా తోటలు అంతరించి ఫ్లాట్లుగా మారాయి. ఇలా నాటి సిరంగి రాజారాం తోట నేడు ఎస్ఆర్ఆర్ తోటగా మారింది. అరవై 66 డివిజన్లతో మహానగరపాలక సంస్థగా అభివృద్ధి చెందిన ఓరుగల్లులోని 32, 33 డివిజన్లలో ఎస్ఆర్ఆర్ తోట విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 6,000కు పైగా జనాభా నివసిస్తోంది. ఎస్ఆర్ఆర్ తోట పేరిట ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు కూడా వచ్చాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మినహా ఇప్పటి తరానికి ఇదంతా ఒకప్పటి పూల తోట అని తెలియదు. అందుకే ఈ కాలనీ గురించి తెలుసుకునే యువత అవ్వా అంటున్నారు. వరంగల్ నగరంలో ఎస్ఆర్ఆర్ తోటకు ఒక ప్రాధాన్యత ఉంది. గతంలో సిరంగి రాజారాం అనే అతను ఈ ప్రాంతంలో పూల చెట్లతోటి అనేక పండ్ల తోటలతో ఉండేది. దానికి వారసులుగా ఉండే సిరంగి రాజారాం అతనే వారసుడు. ఆయన పేరు మీదనే ఈ రోజు సిరంగి రాజారాం తోట అనేది ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఆ రోజే ఆకార పొల్ల యొక్క పేరు మీద కూడా ఇక్కడ ఒక స్కూలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు స్కూలే కాకుండా హాస్పిటల్ కూడా ఎస్ఆర్ఆర్ తోట పేరు మీద ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఏర్పడడం జరిగింది. ఈ నగరంలోకే ఎస్ఆర్ఆర్ తోట ఒక ప్రాధాన్యత సంచరించుకునేది అనేది ఈ రోజు వాస్తవం అని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా వరంగల్ నగర శివారు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు ఫ్లాట్లుగా మారి భారీ భవనాలు వెలిశాయి. నగరీకరణలో భాగంగా దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ చుట్టూ ఉన్న గ్రామాలను సైతం తనలో కలుపుకుంటోంది. మన ఇక్కడ పూల తోటలు, పండ్ల తోటలు ఇట్లా పెంచేవాడు. దాదాపు ఈ ఎస్ఆర్ఆర్ తోట అంతకు ముందుకు 30 ఎకరాలు కలిగి ఉండేది. దాంట్లో మొత్తం ఈ సువిశాలంగా ఉండేది. ఈ అతనికి పిల్లలు లేని కారణంగా ఆకారప వాళ్ళను దత్తత తీసుకున్నాడు. 10,000 పైన జనాభా కలిగి ఉన్నది. జనాభా సరిపోకపోవడం వల్ల దీన్ని 2 డివిజన్లుగా డివైడ్ చేశారు. ఇప్పుడు స్కూల్ ఉంది, 2 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇది ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ అనువుగా ఉంటుంది. విద్య, ఆరోగ్య హబ్ గా చెప్పుకుంటున్న ఉత్తర తెలంగాణ రాజధాని ఓరుగల్లు వాసులకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.